శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఆ మహాదేవుని గురించి, ఆ శివయ్య గురించి, ఆ పరమేశ్వరుని గురించి మాట్లాడుకోవటం, తెలుసుకోవటం, పూజించటం, అభిషేకాదులు చేయటం, దీపారాధనలు చేయటం సర్వ మానవాళికి శ్రేష్టము. సంవత్సరం పొడవునా ప్రార్థించే దేవుడు ఆ శివ పరమాత్ముడు. దేవాదిదేవులందరినీ మనం ప్రార్థిస్తూనే ఉంటాం. అందున ముఖ్యుడు, అతి ముఖ్యుడు మన శివయ్యే. ఆయన గురించి మాట్లాడుకోవటం మనకి పుణ్యకార్యము. సంవత్సరంలో అత్యంత ముఖ్యమైనది కార్తీక మాసము. కార్తీక మాసంలో ఆ శివయ్య గురించి మాట్లాడుకోవటం మరింత పుణ్యదాయకం, పవిత్రమైనది కూడా. ఈ కార్తీక మాసము స్నానములకు, వివిధ వ్రతములకు శుభప్రదమైనది. స్కంద పురాణంలో ఈ విధంగా పేర్కొనబడింది. నా కార్తీక సమా మాసో న కృతేన సమం యుగం, న వేద సదృశం శాస్త్రం, న తీర్థం గంగయా నమం. అనగా కార్తీక మాసానికి సమానమైన మాసమేమీయూ లేదు, సత్యయుగంతో సమానమైనటువంటి యుగమేమీయునూ లేదు, వేదములలో సమానమైనటువంటి శాస్త్రమేమీ లేదు, గంగానది వంటి ఇతర నదేదీ లేదు. గంగానది వంటి ఇతర నదేదీ లేదు అంటే అటువంటి పవిత్రమైనటువంటి నది లేదు. అనగా కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసము సంవత్సరములో ఏదీనూ లేదు. అనగా ప్రథమ స్థానము కార్తీక మాసానికి అని చెప్పబడి ఉన్నది. అదేవిధంగా సత్యయుగంతో సమానమైన యుగమేమీ లేదట. అంతేకాకుండా వేదములతో సమానమైనటువంటి శాస్త్రమేమీ లేదట. గంగానది వంటి పరిశుభ్రమైనటువంటి పవిత్రమైనటువంటి నది మరేదీ లేదట. అది నిజమే కదండి. ఆ హిమాలయాలలో పుట్టి దేశమంతా ఉంటుంది, ఎక్కడెక్కడికో వెళుతుంది. మనుషులకి, దేశానికి, లేదా ఈ గాలికి, మరే ఇతర మానవ ఆలోచనలకి సంబంధం లేకుండా ఆ గంగామాత ప్రవహిస్తూనే ఉంటుంది. ఎందువల్ల అంటే హిమాలయాల నుంచి, అంటే హిమాలయాల దగ్గర ఎవరుంటారండి? హిమాలయాల్లో ఆ పార్వతీ పరమేశ్వరులే. వారి యొక్క పాదాల నుంచి ప్రవహించే గంగానది అత్యంత పుణ్యప్రదమైనది, మహిమాన్వితమైనది. మరి ఈ కార్తీక మాసంలో రాత్రులలో దేవాలయాలందు లేదా తులసి దగ్గర దీపాలు మనం వెలిగిస్తాం కదా. స్వయంగా దీపదానాలు చేయలేని వారు ఆరిపోయిన దీపాలను, అనగా కొండెక్కిన దీపాలను వెలిగించడం ద్వారా, గాలి ద్వారా లేదా మరేదైనా కారణాల చేత ద్వారా ఆగి ఉన్న దీపాలను, ఆ కొండెక్కి ఉన్న దీపాలను మనం మరల ప్రజ్వలింపజేసిన ఎడల, అనగా మరల వెలిగించిన ఎడల ఆ దీపదాన ఫలితాన్ని మనం పొందవచ్చట. అంటే ఒక దీపదానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో, కొండెక్కిన దీపాన్ని వెలిగిస్తే అంతే పుణ్యం వస్తుందట. మరి ఈ కార్తీక మాసం మనకి మరలా వస్తుంది, వెళ్ళిపోతుంది, మరలా వస్తుంది, వెళుతుంది, వస్తుంది. మనం ఏ రోజు మాట్లాడుకున్నా, ఎప్పుడు మాట్లాడుకున్నా ఆ కార్తీక మాస మాహాత్మ్యం మనందరం వింటూనే ఉంటాం. ఆ కార్తీక మహా చరిత్ర మనం వింటూనే ఉంటాం. ఆ మహాపురాణం మనం ప్రతి సంవత్సరం వింటున్నా మరలా మనం వినడానికి ప్రతి భారతీయులు ఇష్టపడే విషయమే. అనగా కార్తీక మాసంలో ఉభయ పక్షములందు అనేక వ్రతములు మనం చేస్తూ ఉంటాం. అయ్యప్ప దీక్ష కూడా ఈ నెలలోనే ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. మన సదాశివుడు
సృష్టిలోని మూలం అంతటికి ఆ పరమశివుడే ప్రధానం. శివుని యొక్క ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని నానుడి. బ్రహ్మదేవుడు, ఆ శ్రీ మహావిష్ణువు ఉద్భవించడానికి కారణం కూడా ఆ పరమశివుడే. ఈ సమస్త సృష్టిని తనలో ఐక్యం చేసుకొని మరలా సృష్టించేవాడే ఆ సదాశివుడు కదా. సదాశివుడు అనగా ఎప్పటికీ ఉండేవాడు, సదా ఉండేవాడు, ఎప్పుడూ ఉంటాడు. ఈ యుగంలోనే కాదు, కలియుగమనే కాదు, ద్వాపర యుగంలోనే కాదు, తరువాత త్రేతాయుగంలోనే కాదు, అంతకుముందు ఉండే కృతయుగము, సత్యయుగము, ఎప్పుడెప్పుడు ఈ భూమి మీద జీవులు ఉన్నాయో అప్పటి నుంచి ఆ సదాశివుడు ఉంటూనే ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు. మనం శివయ్య అని ప్రేమగా పిలుచుకుంటాం కదా. మరి శివ అంటే అర్థం ఏమిటంట? అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థము అని ఋషులు మనకి చెప్పి ఉన్నారు. మన శివయ్యని ఈ కలియుగంలోనే కాదండి, మన ముందు ద్వాపరయుగము, ఆ ముందు త్రేతాయుగము, కృతయుగంలో కూడా మన శివయ్య ఉన్నాడని ఇందాకే చెప్పుకున్నాం కదా. అలాగే మన శివయ్యకు చాలా పేర్లు ఉన్నాయి. ఆదిదేవునిగాను, పశుపతిగాను, లింగరూపంగాను ప్రాచీన కాలం నుంచి మానవులందరూ పూజిస్తూనే ఉన్నారు కదా. మరి మన భారతదేశం అంతటా శివాలయాలే ఎక్కువ ఉన్నాయని మనందరికీ తెలుసు. మనకు 4 వేదాలు ఉన్నాయి కదండి. ఆ 4 వేదాలు ఏమనగా ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము. పరమ పావనమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ 4 వేదాలలోనూ పరమశివుని యొక్క ప్రాశస్త్యం అనన్యమైనటువంటిది. ఆ చతుర్వేదాలలో ఆయనని రుద్రునిగా పేర్కొన్నారట. ఆ మహేశ్వరుడు ఆద్యంతాలు లేనివాడు, అనగా ఆదియును అంతమును లేనివాడు. ఆయన మొదలు ఎక్కడా చివరి ఎక్కడో ఎవ్వరికీ తెలియనేరదు. ఈ సర్వ సృష్టి అంతయూ ఉన్నవాడు. ఆకారముగాను నిరాకారముగాను ఉన్నది ఆ శివయ్యే. ఆ పరమేశ్వరుడు ఎక్కడ నుండి ఎక్కడికైనా, ఏ కాలం నుండి ఏ కాలానికైనా అవలీలగా ప్రయాణిస్తాడు కదండి. అందుకే మనం ప్రార్థిస్తూ ఉంటాము కదా. వందే శంభుముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివశంకరం అంటూ మనం కీర్తిస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. మన శివయ్య జనన మరణాలకు అతీతుడు, కాలమునకు వశము కానివాడు. అందుకే మనం సదాశివ 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 అని ప్రార్థిస్తూ ఉంటాం. ఈ సకల చరాచర సృష్టి అంతా శివయ్యే, అంతయు శివుడే. అందువల్ల దేవతలందరూ శివారాధకులే. ఆ పరమశివుని ఆకృతిలో ఆ శివుని త్రిశూలం సత్వరజ తమో గుణాలకు ప్రతిరూపాలని, ఢమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపమని, ఆ దేవదేవుని శిరస్సున చంద్రవంక మనోనిగ్రహానికని, గంగాదేవి శాశ్వత తత్వానికని ప్రతీక కదా. ఆ చంద్రశేఖరుని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగా ఉంటున్నాయి కదా. ఆయన ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని మనకి సందేశం ఇస్తూ ఉంది కదా. ఆసీనంపై పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని చెప్తోంది కదా. మరి భస్మం ఏం చెప్తోంది? మనకి పరిశుద్ధతను సూచిస్తుంది. నందీశ్వరుడు ధర్మానికి సత్సంగత్యానికి ప్రతీక. మరి 3వ నేత్రం జ్ఞానానికి చిహ్నమట. అంతేకాకుండా ఆ కైలాసపతి
ఎంతటి ముక్తిని ఇస్తాడంటే, మన పంచ పాండవులు సైతం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత శివయ్య దగ్గరికే వెళ్ళారంట. ఎందుకని? మరి వారి దాయాదులనే కదండీ! వారి దాయాదుల మీదే వారు యుద్ధం చేశారు. అనగా దుర్యోధనుడు వారందరూ కూడా కౌరవులందరూ కూడా వారికి అన్నదమ్ములే కదా! అందుకని యుద్ధం చేసిన తర్వాత పాండవులకి మరి వారు మంచివారే కదా పాండవులంటే. వారికి మనం పాపం చేశాం కదా! మన దాయాదుల్నే మనం సంహరించాం. వారిలో దోషం ఉన్నా కానీ మనం వారిని ఎదిరించాం. కౌరవుల్ని ఎదిరించి వారిని మట్టుపెట్టాం కాబట్టి మనకి అంతో ఇంతో పాపం అనేది ఏర్పడుతుంది. దీనిని తీసేయగలవాడు ఎవరు అంటే ఆ పరమశివుడు తప్పించి ఎవ్వరూ లేరు అని పాండవులు ఆ శివయ్య దగ్గరికి ఆ ద్వాపర యుగంలో వెళ్ళారంట కదండి అని మనకి శాస్త్రాల్లో ఋషుల ద్వారా తెలియచేయబడి ఉన్నది. మరి ఇక మనం ఇంకా ముఖ్య విషయం మనం ఏమని తెలుసుకోవచ్చంటే ఆ అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి అరుణాచలం గురించి. అరుణాచలం గురించి అయితే ఎవ్వరికీ చెప్పనక్కరనే లేదు. అది ఎంతటి పవిత్రమైనటువంటి క్షేత్రమో, ఎంతటి ముక్తి నొసుగుతుందో అందరికీ తెలుసు కదా! ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉండి అగ్నిలింగంగా భాసిల్లుతూ ఉన్నది కదా! అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం. అరుణ అనగా పాపములు హరించేది అని కూడా అర్థం. అసలు ఆ సర్వేశ్వరుడే పాపాన్ని హరిస్తాడు. హర 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 అనే దానిలో మన యొక్క పాపాల్ని హరించేవాడు. మనం ప్రేమగా పిలుచుకునే శివయ్య శివయ్యకు ఎన్ని పేర్లు ఉన్నాయో కదా! ఒక్కసారి మనం ఆ పేర్లని తలుచుకున్నట్లయితే ఈ పవిత్రమైనటువంటి సమయంలో మనకి ముక్తి నొసుగుతూ ఉందని తెలియపడుచూ ఉన్నది. ఆయన ఆయన యొక్క నామాలు అనంతం. వాటిల్లో కొన్ని తలుచుకున్న పుణ్యప్రదమే కదా! ఆదిదేవుడు, రుద్రుడు, పరమశివుడు, సోమశేఖరుడు, గంగాధరుడు, గౌరీపతి, నటరాజు, కైలాసాధిపతి, పశుపతి, గరళకంఠుడు, హరుడు, చంద్రమౌళి, ముక్కంటి, పాలాక్షుడు, చంద్రశేఖరుడు, నీలకంఠుడు మరియు ఆ దక్షిణామూర్తిగా ఈ భూమండలమంతా వ్యాపించి ఉన్నాడు కదా! అందరికీ ఆ శివయ్య పరమ గురువు. అనేక అవతారాల్లో ఆయన దర్శనమిస్తాడు. శ్రీ మేధా దక్షిణామూర్తిగా మనకి తెలుసు. ఆయన మొట్టమొదటి గురువు అని కూడా మనకి తెలుసు. ఆ తరువాత ఆయనే శ్రీపాద శ్రీవల్లభుడిగా ఇంకా అనేక రకములైనటువంటి అవతారాలతో మన ఈ భూమి మీద నడయాడుతూ అజ్ఞానంలో ఉన్న మానవాళిని వెలుగు వైపు ప్రయాణింపచేయటానికి ఆ గురువే కదా మార్గదర్శకము. శివయ్యని మించిన గురువు ఎవరున్నారండి ఈ ప్రపంచంలో? ఆయనే భక్తుల యొక్క కష్టాలని, బాధలని, వేదనలని చూడలేక ఆదిశంకరాచార్యుల వలె ఈ భూమి మీద పుట్టి అత్యంత పిన్న వయసులోనే కనకధార స్తోత్రాన్ని రచించి ఆ లక్ష్మీ తల్లిని ప్రసన్నం చేసుకొని బంగారు ఉసిరికాయలని ఈ భూమి మీదకి రావింపచేసి అంత పిన్న వయసులోనే అనేక రకములైన మహిమాన్వితమైనటువంటి శ్లోకములను ఈ ప్రజలకు తెలియచెప్పి ఈ జనులకు ముక్తిని ఇవ్వాలని, కష్టాలని ఇక్కట్ల నుంచి బయటికి తీసుకురావాలని ఆ బాలుని రూపంలో వచ్చి ఆ యొక్క ఆదిశంకరాచార్యుడు ఆ పరమశివుడే ఆయనలా వచ్చి ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు, ఇంతటి సేవ చేశారు ఈ భూమికి. ఇప్పటికీ మనం చెప్పుకునే ప్రతి స్తోత్రము కూడా ఆ శంకరాచార్యుని, ఆ ఆదిశంకరాచార్యుని యొక్క చలువే కదా! ఎంతటి భాగ్యమండి అవి వినడానికి, అవి చెప్పటానికి, చదవడానికి, పాడడానికి మనం పుణ్యం చేసుకుని ఉన్నాం.
మరి ఆ శివుడు కరుణాసముద్రుడు కదా! మరియు రుద్రుడు కదా! కరుణాసముద్రుడే కాదు, ఆయనకు రౌద్రమొస్తే ఈ భూప్రపంచమంతా దద్దరిల్లిపోతుంది. అంతేకాకుండా భోళాశంకరుడండి. ఆయన అంత భోళాగా ఏ దేవుడు కూడా లేడు. ఇంతగా ప్రార్థిస్తే అంత కరుణ ఇస్తాడు. కార్తీక మాసంలో చిన్న దీపం వెలిగించిన అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చి ఎంతోమంది స్వర్గాన్ని అధిరోహించారు. మనం కార్తీక మాసపు కథల్లో తెలుసుకుంటున్నాము కదా, చదువుకుంటున్నాము కదా, ఆయన ఎంతటి భోళాశంకరుడు కాబట్టే చిన్న వ్రతం చేసిన, చిన్న దీపం పెట్టిన ఈ కార్తీక మాసంలో అది మనకి మన పాపాలని మొత్తం హరించే పడవేగా ఉంటున్నాయి. మరి మన ఆదిశంకరాచార్యులు ఏమంటారంటే మన శివయ్యని కల్మషము లేనివాడు అని ఆదిశంకరాచార్యులు అంటారట. శివ అంటే కల్మషం లేనివాడు అని అర్థమట. అంటే ఎలా కల్మషం లేనివాడు అంటే ఈ ప్రకృతిలో ఉండే సత్వ, తమో రజో గుణాలు, అంటే మనం ఈ భూప్రపంచం అంతా ఈ 3 గుణాలే కదండి నిండిపోయి ఉన్నాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఇవే కదండి. ప్రేమ, కోపం, ద్వేషం ఇవే కదా. ఈ 3నే స్వార్థం, ఇటువంటివన్నీ కూడా మానవాళ్ళనే కాదు, మనకి బయట ప్రపంచమంతా ఉన్నాయి. జంతువుల్లోనూ అన్ని రకాల ప్రదేశాలలోనూ కూడా ఈ 3 గుణాలతోనే ఈ భూమి అంతా నిండబడి ఉండి అనేక రకములైనటువంటి స్వార్థపూరితమైనటువంటి పాప ప్రయోజనములను ఆశించి జరగబడే కార్యక్రమాలన్నీ ఈ గుణాలని గురించే జరుగుతూ ఉంటాయి. శివయ్యకి మాత్రం ఈ 3 గుణాలు అంటవంటండి. ఈ 3 గుణాలు ఆయనకి ఉండవట. మరి అందుకే ఆయన సదాశివుడు, నిర్గుణాకారుడు. ఎక్కడ ఉంటాడు, ఆయనకు ఆదియును అంతమును ఏమీయును లేదు అని చెప్తున్నారు కదా. మరి అంతటి మహిమాన్వితమైనటువంటి, అంతటి స్వచ్ఛమైనటువంటి, అంతటి కల్మషము లేని వాడు కాబట్టే శివ అనే నామము అంత గొప్పదటండి. అందువల్ల మనం శివ 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 అని మనం నామస్మరణ చేసిన ఎడల మనం పరిశుద్ధులమవుతామంట. మన మనస్సు పరిశుద్ధమవుతుందట. అందుకనే కదా చలిలో కార్తీక మాసంలో శివ 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 అంటూ స్నానం చేస్తే మన యొక్క పాపాలు పోతాయని మన తాత ముత్తాతలు, మన పెద్దవారు అనేవారు కదా. అందువల్ల ఈ భూప్రపంచంలో మనకి ముక్తిని వసగేది శివనామస్మరణము, దైవనామస్మరణము. ఈ కలియుగంలో నామస్మరణము మాత్రము చేతనే మనకి సకల పాపములు హరింపబడతాయి అని ప్రతీతి. మనకి అత్యంత పుణ్యక్షేత్రమైన స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసగబడేదని అర్థం. అరుణాచలం. అరుణాచలం గురించి మన వేద పురాణాల్లో కూడా కొనియాడబడింది. రమణ మహర్షి రమణాశ్రమం గురించి మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా రమణుడు గురించి, ఆయన ఆశ్రమం గురించి, అరుణాచలం గురించి, ఆ యొక్క పవిత్రత, ఆ కొండ యొక్క పవిత్రత గురించి అందరికీ తెలుసు. అరుణాచల శివ అనే నామం ఎంతో ముక్తి నొసగుతుందని కూడా మన యొక్క గురువుల వాక్కు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. మనం ఏ రాగంతో పాడుకున్నా, ఏ విధంగా పాడుకున్నా, ఎప్పుడు పాడుకున్నా అరుణాచల శివ అనే నామము
అత్యంత ముక్తిదాయకమైనదంటండి. అరుణాచలం అరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అని జపిస్తూ మరొక్కసారి వేద ఋషుల మాటలను మనం గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఆ వేదాల్లోనూ ఆ ఋషుల యొక్క మాటలే. మనం ఎంతమందిమి చెప్పుకున్నా, ఎంతమంది గురువులు, కలియుగ గురువులు చెబుతూ ఉన్నా, మన పెద్దవారు చెప్పినా, మన తాత ముత్తాతలు చెప్పినా, ఎవరిని చెప్పినా వారి యొక్క మాటలు తప్పించి మన యొక్క సొంత మాటలు ఏమీయూ లేవని తెలియపరుచుకుంటున్నాను వినయముగా. మరి అరుణాచల శివ అని ఒక్క నామాన్ని జపించుకుంటూ ఈ కార్తీక మాసానికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉందాం. ఈ కార్తీక మాసమే కాదు, ఈ కలియుగమంతా కూడా, మనం జీవించే ఈ యుగమంతా కూడా ముక్తిదాయకమైనటువంటిది అరుణాచల శివయ్య మాత్రమే. ఆ పరమేశ్వరుని కృపతో మరొక్కసారి ఆత్మబంధువులకు తెలియచేయనదేమనగా, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. నమస్సులు.